మన సదాశివపేట లోపల ఇది పెద్ద ప్రోగ్రాము. మేము చేయడం ఏంటంటే 28 సంవత్సరాలు కంప్లీట్ ఇది దాంతో సదాశివపేట పూర్వీకులు ఉంటారు కదా, అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రోగ్రాము 12వ తారీఖు నాడు సంగమేశ్వర మందిర్ లోపల అయ్యప్ప స్వామి మందిర్ లోపల గీతాపారాయణము మరియు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామాలు ఇవి పొద్దున జరుగుతాయి. సాయంత్రము సంగమేశ్వర మందిర్ లోపల ఏంటంటే ఊరేగింపు కార్యక్రమం శ్రీమాతలతోనే కొబ్బరి దీపంతో బయలుదేరుతాయి. అక్కడ నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్కు రావడం జరుగుతుంది. ఈడ పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇదో కార్యక్రమం అయిన తర్వాత 13 నాడు కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమం అవుతుంది. 14 నాడు సదాశివపేట లోపల బసవేశ్వర సంగమేశ్వర మందిర్ నుంచి ఊరేగింపు మొత్తము పూర్వీధుల గుండా జరిగి ఈ విధంగా మొత్తము 5 గంటలకు మన అయ్యప్ప టెంపుల్కు చేరుకుంటాయి ఆభరణాలు. ఈ 108 మంది వేసిన వాళ్ళకే ఆభరణాలు ఇవ్వడం జరుగుతుంది. దీని లోపల కూడా లాటరీ సిస్టమ్ వేస్తాము. ఎందుకంటే 10 మీద ఎవరు ఎక్కాలి అది కూడా ఇదే. అందుకోసమే 10 మీద ఎక్కడానికి కూడా లాటరీ సిస్టమ్ చేసి ఎవరు వస్తారో వాళ్ళకే ఆ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తాము. మేము అయ్యప్ప స్వామి సేవా సమితి ట్రస్ట్ దాని నుంచి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీడియా వారు కూడా మాకు ఈ యొక్క సహకరించినందుకు పేపర్ విలేకరులకు మరియు ఏంటంటే మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీడియా వారు కూడా మాకు ఏర్పాటు చేసిండ్రు. మళ్ళీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ యొక్క సహకారం చేసి ఈ యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేస్తారని అందరితో ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్వామి పిల్లలచే ఆనవాయితీగా మన దగ్గర దీపోత్సవ కార్యక్రమం అంటే మందిర్ నుంచి సంగమేశ్వర మందిర్ నుంచి ఎందుకు అంటే యాక్చువల్లీ అయ్యప్ప స్వాములు పుట్టిందే ఆడ, అది తర్వాత చిన్న బసవేశ్వర మందిరం అక్కడ ఇక్కడ రెండిట్లోనే ఇప్పుడు అయ్యప్ప గుడి లేకముందు అక్కడనే పుట్టింది ఇది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏంటిదంటే మేము ఎందుకంటే పాత వాళ్ళని మర్చిపోదు, అంటే మన అయ్యప్పలు అభివృద్ధి చెందడానికి కారణమైన ఆ 2 గుళ్ళను మర్చిపోవద్దని సంగమేశ్వర మందిర్ నుంచి దీపోత్సవ కార్యక్రమం. మేము పోయేటప్పుడు కూడా సంగమేశ్వర మందిర్ నుంచే ఆభరణాల ఊరేగింపు చేస్తాము. తర్వాత చిన్న బసవేశ్వర టెంపుల్కి కూడా పోవడానికి కారణం అదే. కాబట్టి 12వ తారీఖు నాడు కార్యక్రమానికి మీరు కూడా అందరూ హాజరై, నిజంగా చెప్పాలంటే ప్రోగ్రాం చాలా శోభాయమానంగా ఉంటుంది. సంగమేశ్వర మందిర్ నుంచి చూసుకుంటే మధ్యరంగం వరకు మొత్తం మహిళలే ఉంటారు. మనకు కూడా కన్నుల పండుగ ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా మీరు మా గుడిని ఎంత టార్గెట్ అంటే మంచి టార్గెట్ చేస్తే మేము నిజంగా చెప్పాలంటే మీకు కూడా, ఎందుకంటే మీరు కూడా మా వాళ్ళే కాబట్టి చేస్తారనే ఉద్దేశంలో చెప్తున్నాం. 12వ తారీఖు నాడు ఒకటి, 14 నాడు అయితే మీకు అందరికీ తెలుసు. 14 నాడు 9:30 ఇక్కడికి వెళ్ళి సంగమేశ్వర మందిర్ నుంచి ఊరేగింపు ప్రారంభిస్తాం. తర్వాత అదే పురవూదుల గుండా మా బస్ స్టాండ్ ముంగటికి వెళ్ళి, అంటే ఇప్పుడు షాప్ ఆడికెళ్ళి ప్రభుస్వామి ఇంటి ముంగటికి వెళ్ళి బస్ స్టాండ్ ముంగటికి వెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ, దుర్గమ్మ నుంచి చిన్న బసవేశ్వర ఆలయం, అక్కడి నుంచి మళ్ళీ రామ్ మందిర్ నుంచి ఇవన్నీ గాంధీ చౌక్ నుంచి నేరుగా మనం ఇక్కడికి వచ్చి 5:30 మనం ఆలయం చేరుకుంటాం. 108 రోజులు దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళే ఆభరణాలు మోయాలనే ఒక సంకల్పం పెట్టినాం. అది కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే 108 పెట్టకపోతే ప్రతి వాళ్ళు నేను ఎత్తుకుంటాను కొట్లాడతారనే ఉద్దేశంతో 108 రోజులు పెట్టినాము. అది ప్రతిసారి ఇట్లా నడుస్తూనే ఉంది. 108 రోజులు ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు ఆభరణాలు ఎత్తుకొని అయ్యప్పకు దర్శనమిస్తారు. ఒక గంట అలంకరణ అయిన తర్వాత జ్యోతి ఏ టైంలో అవుతుందో, జ్యోతి కాగానే అయ్యప్ప గర్భగుడి తెరుస్తారు. అలంకరణలతోటి అయ్యప్ప మనకు దర్శనమిస్తాడు. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని కొద్దిగా హైలైట్ చేసిరనుకో